రీజనింగ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఏంటది? క్యూబ్స్ అండ్ డైస్. ఈ క్యూబ్స్ అండ్ డైస్ మీరు నిజ జీవితంలో కూడా ఆడుతూ ఉంటారు. ఈ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆడుతూ ఉన్నారో అందులో మీకు కావాల్సింది 2 అంకె. ఓకేనా? ఈ 2 అంకె పడేంత వరకు మీకు 3 పట్టా వేస్తే, 1 పట్టా వేస్తే, 4 పట్టా వేస్తే మీకు కావాల్సింది 2 అంకె పెట్టిందా మీరు గెలుస్తారు. 2 అంకె పడలేదా మీరు ఓడిపోతారు. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కూడా 500కి పైగా టాపిక్స్ ఉన్నాయండి. 500కి పైగా టాపిక్స్ ఉన్నాయి. అయితే ఈ 500 పైగా ఉన్న టాపిక్స్ లో నుంచి మీకు కావాల్సింది ఎగ్జామినర్ ఫేవరెట్ టాపిక్స్ ఏవి? మనకి టైం చాలా తక్కువ ఉంది. చాలా మంది టెన్షన్ పడుతున్నారు, మెసేజ్ పడుతున్నారు. సార్ 16వ తారీఖు ఎగ్జామ్ డేట్ వచ్చేసింది, ఏం చేయమంటారు? టెన్షన్ వేస్తా ఉంది మాకు. టెన్షన్ ఏం పడకండి, స్కై అకాడమీ మీ వెంట ఉంది, టెన్షన్ ఏం లేదు. నేను మీకు 2017 నుంచి 2025 వరకు ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ వీడియో చేసి ఇచ్చాను. అయితే లాస్ట్ మీకు ఎప్పుడైతే డేట్ వచ్చింది అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో అక్కడి నుంచి మొదలుకొని లాస్ట్ 24 అవర్స్, ఓకేనా? నిన్న ఈవినింగ్ అయితే డేట్ వచ్చింది, కాకపోతే నిన్న మార్నింగ్ 4-5 గంటల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నేను మీకోసం అని చెప్పి అన్ని టాపిక్స్, అన్ని సిలబస్ మొత్తం ప్రిపేర్ చేసి, దాంతో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 2025 మొత్తం క్లియర్గా చూసి నేను టాప్ 50 టాపిక్స్ మీకోసం తెచ్చిచ్చాను. ఆల్రెడీ ఆర్ఆర్బీకి సంబంధించి నేను లాస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ నుంచి నేను గైడెన్స్ వీడియోస్ చేస్తూ ఉన్నాను. 2024 కూడా, 2024-25 నోటిఫికేషన్స్ కూడా మనం హై ఈల్డ్ మెటీరియల్స్ అవన్నీ ఇచ్చాము. ఈసారి కూడా ఇచ్చాము. ఒకసారి ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అయితే ఈసారి కొద్దిగా డేటు ఏప్రిల్లో కానీ మేలో కానీ ఉంటుందని చెప్పి స్టూడెంట్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మార్చి 16వ తారీఖు తీసుకొని రాకలోనే ఇంకా నెల టైమే ఉంది. ఏం చదవాలో అర్థం కావట్లేదు. టెన్షన్ ఏం లేదు, మీకు కాదు, ఆర్ఆర్బీ అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు అదే అనుకున్నారు. ఓకేనా? 99% అదే అనుకున్నారు, రైట్? అయితే మీరు చేయాల్సింది ఏందయ్యా అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేది ప్రిపరేషన్ కాదండి, రివిజన్, ప్రాక్టీస్ చేసుకోవాలి. నోటిఫికేషన్ రాకముందే మీకు తెలుసు కదా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆల్రెడీ 25 ఎగ్జామ్ ఎలా జరిగిందో అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ప్రిపేర్ అవ్వలేదు, ఎవరు తప్పు? అయితే ఇక్కడ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కాదు, అందరూ క్యాండిడేట్స్, అందరు స్టూడెంట్స్ అందరూ అలానే ఉన్నారు. అందరికీ ఇంకా ఉన్నాయి 30 రోజులే. టెన్షన్ ఏం పడకండి. నేనేం చెప్పబోతున్నానంటే, ఈ హై ఈల్డ్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నేను మీకు క్రోడీకరించి, ఎగ్జామినర్ కావాల్సింది మీకు 2 పడాలి కదా, 2 పడాలి, 3 పడాలి, ఏవి ఎగ్జామినర్ ఫేవరెట్ అనే టాపిక్స్, టాప్ 50 టాపిక్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈ టాప్ 50 టాపిక్స్, నీ దగ్గర 4 గంటలు ఉన్నాయా, రోజుకి 2 టాపిక్లు చదువు. నీ దగ్గర 6 గంటలు ఉన్నాయా, రోజుకు 1 టాపిక్ గట్టిగా ప్రిపేర్ అవ్వు. ఓకేనా? 2 టాపిక్స్ మినిమం కావాలి. నీ దగ్గర ఎక్కువ టైం ఉంది అంటే 3-4 టాపిక్స్ చదువు. నీ దగ్గర తక్కువ టైం ఉందంటే అట్లీస్ట్ 2 టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేయి. దీనికి సంబంధించి మెటీరియల్ ఎక్కడ ఉంటుంది, ఏంటి, దీనికి ఓవరాల్ సెషన్స్, ప్రతిదీ నేను మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. క్లియర్గా మీకు CBT-1 క్రాక్ చేయాలని ఉంటే, నేను చెప్పే 50 టాపిక్స్లో నుంచి క్వశ్చన్ రాకపోతే మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి, ప్రాబ్లం లేదు. ఓకేనా? అంత నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అంటే ఈ 50 టాపిక్స్ అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా? ఈ 50 టాపిక్స్ నుంచి నువ్వు ప్రశాంతంగా ఈ 50 టాపిక్స్ గట్టిగా ప్రిపేర్ అయ్యావు అనుకుంటే నీకు మంచి రిజల్ట్ వస్తుంది. CBT ప్రశాంతంగా క్రాక్ చేయగలరు. ఓకేనా? ఇందులో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, దాని తర్వాత ఇందులో నీకు పాలిటీ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్రతిదీ కవర్ అవుతుంది. ఓకేనా? సో ఈ 50 టాపిక్స్ ఎలా ఏంటి అనేది ఒకసారి నేను మీకు చెప్తాను. మార్చి 16వ తారీఖు ఆల్రెడీ డేట్ గురించి నేను ఎక్కువ వీడియో చేయలేదు, ఎందుకంటే డేట్ అనేది చిన్న మాట. ఓకేనా? నోటిఫికేషన్ రాగానే మీకు టెలిగ్రామ్లో నేను మీకు షేర్ చేశాను, చిన్న అప్డేట్ అది. దానికోసం ఒక సపరేట్ వీడియో చేసి, ఇప్పుడున్న మీ టైం నేను అనవసరంగా కిల్ చేయదలుచుకోలేదు. 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా ప్రస్తుతం ఇంపార్టెంట్, అందుకని నేను దానికి సపరేట్గా వీడియో చేయదలుచుకోలేదు. అందుకని మార్చి 16వ తారీఖు మనకి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించి ఆల్రెడీ నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను దీనికి సంబంధించి మెటీరియల్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ అన్ని అప్డేట్స్ టెలిగ్రామ్లో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే? సో ఇప్పుడు స్ట్రాటజికల్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, నేను మీకు అల్లరి పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, దేంట్లో నుంచి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, బయాలజీ కానీ, స్టాటిక్, కరెంటు, యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రతిదీ నేను ఇవాళ చెప్పబోతున్నాను. ప్రశాంతంగా వీడియో మొత్తాన్ని వినడానికి ట్రై చేయండి. అయితే దీనికి సంబంధించి నేను మీకు మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. మ్యాజిక్ బ్యాచ్, ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ టాప్ 50 టాపిక్స్ని డీల్ చేస్తూ నేను ఈ బ్యాచ్లో మీకు ఏం చేయబోతున్నాను, మార్నింగ్ మీకు ఈ టాప్ 50 టాపిక్స్కి సంబంధించి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి అని చెప్పి మీకు నా దగ్గర నుంచి అలర్ట్ వస్తుంది. సరే, అలర్ట్ వచ్చింది, బాగానే ఉంది. దానికి సంబంధించి ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, నా దగ్గర నుంచి యాప్లో మీకు టాప్ 50 టాపిక్ సంబంధించి వీడియోస్ ఉంటాయి. 50 వీడియోస్
ఆ వీడియోస్ చూస్తావు. షెడ్యూల్ మొత్తం ఇస్తాను, ఇప్పుడు షెడ్యూల్ మొత్తం ఇస్తాను. దానికి సంబంధించి వీడియోస్ కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి. టాప్ 50 వీడియోస్ అందులో అవైలబుల్గా ఉంటాయి. దాంతో పాటు మీకు పీడిఎఫ్, ప్రింటబుల్ పీడిఎఫ్ కూడా అందులో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? సో ప్రింట్ తీసుకునే టైం లేదు. వన్ పేజ్ మైండ్ మ్యాప్ అండ్ 1 పేజ్ రివిజన్ నోట్స్ నీకు అక్కడ ఉంటుంది. అంటే మొత్తం మీద ఎన్ని టాపిక్స్? 50 టాపిక్స్. 1 పేజ్ అంటే 50 పేజెస్ మెటీరియల్ మీకు అందులో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అంతవరకు అయిపోయింది. ఇది ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు మన స్కై అకాడమీ డిఫరెన్స్ ఏంటి సార్? మీకు ఈ 50 టాపిక్స్కి ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ఓరల్ సెషన్ ఉంటుంది. ఓరల్ సెషన్ పాలిటీలో నువ్వు ఆర్టికల్ ప్రియాంబుల్ చదివావు. ఈ ప్రియాంబుల్లో ఈ పదం ఏం చెబుతా ఉంది? ఎగ్జామ్లో అడగబోయే ప్రశ్నలు నేను నిన్ను ఓరల్గా అడగబోతున్నాను. నువ్వు ఓరల్గా సమాధానం చెబితే ఆ కాన్సెప్ట్ నువ్వు పక్కాగా క్లియర్ నీ మైండ్లో వచ్చేసినట్టు. ఆ రకంగా నీకు 50 ఓరల్ సెషన్స్ ఉంటాయి. 1 కాదు 2 కాదు, 50 టాపిక్స్, 50 ఓరల్ సెషన్స్ అందులో అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ప్రతిరోజు మార్నింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మాట ఏంటంటే 50 ఓరల్ సెషన్స్తో పాటు 50 టెస్ట్లు కూడా ఉంటాయి. ఒక టాపిక్ చదవటం, దానికి సంబంధించి టెస్ట్ ఇచ్చేయటం. 20 క్వశ్చన్లు 30 క్వశ్చన్లు ఆ టాపిక్ వెయిట్ని బట్టి అక్కడే టెస్ట్ కూడా నీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? దాంతోపాటు ఓరల్ సెషన్స్ అయిపోయినాయి, టెస్ట్లు అయిపోయినాయి. దాని తర్వాత ఏంటి? ఎవ్రీడే మధ్యాహ్నం పూట, ఈవినింగ్ ప్రతి 2 గంటలకు ఒకసారి నీకు ఒక క్వశ్చన్ పోస్ట్ చేయడం జరుగుతుంది. హై ఈల్డ్ పక్కా క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉన్న ఎక్స్పెక్టెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి 2 గంటలకు ఒక క్వశ్చన్ పడుతూ ఉంటుంది. నువ్వు చదువుతూ ఉండాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా చేస్తూ ఉండాలి. నీకు వస్తాయి. నీ టెలిగ్రామ్ ఛానల్లో నువ్వు యాడ్ అవుతావు, నీకు ప్రైవేట్ గ్రూప్లో యాక్సెస్ వస్తుంది. ఆ యాక్సెస్లో నువ్వు అందులో ప్రిపేర్ అవుతూ ఉంటావు. నేను మార్నింగ్ మోటివేషన్ మెసేజ్ కానీ, ఈరోజు ఏం చదవాలి, ఆ టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ప్రియాంబుల్ అంటే అందరు ప్రియాంబుల్ చదివేస్తారు. అందులో ప్రియాంబుల్లో ఎవరెవరు ఏమేమి అన్నారు, ప్రియాంబుల్ని పట్టుకొని ఐడెంటిటీ కార్డ్ ఎవరన్నారు, అది ఇంపార్టెంట్. ప్రియాంబుల్ మొత్తం ఒక పేజ్ ఉంటుంది. ఆ ప్రియాంబుల్ మొత్తం చదువుకుంటూ కూర్చోకూడదు. అందులో చాలా పదాలు ఉంటాయి. సోవెనిటీ ఉంటుంది, లేదంటే మనకి లిబర్టీ ఉంటుంది. ప్రతి పదానికి సంబంధించి మనం చదువుకుంటూ వెళ్తే ఇప్పుడు టైం సరిపోదు. అందులో ఇంపార్టెంట్ 4 పదాలు 3 పదాలు ఏవి చదవాలి, ఎవరెవరు ఏమేమి అన్నారు, దాని మెమొరీ హింట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మెమొరీ హింట్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోకపోతే మీకు ఎగ్జామినేషన్ సంబంధించి నీకు రివిజన్ చేయడానికి కూడా టైం లేదు. కాబట్టి రివిజన్కి సంబంధించి చాలా టైం తీసుకుంటుంది. అందుకని రివిజన్ అవసరం లేని వీడియోస్ అవన్నీ. ఓకేనా? సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాం అనుకుంటే మీకు ఎవ్రీడే టాపిక్స్ ఏవైతే చదవాలో అవి వచ్చేస్తాయి. టాపిక్స్తో పాటు వీడియోస్ వచ్చేస్తాయి, మెమొరీ హింట్స్తో ఉన్న వీడియోస్. దాంతోపాటు ప్రింటబుల్ పీడిఎఫ్ వస్తుంది. దాంతోపాటు ఓరల్ సెషన్ వస్తుంది. దాంతోపాటు మీకు టెస్ట్ కూడా ఆ టాపిక్ మీద వస్తుంది. సో ఇలా మనం ఈ 50 టాపిక్స్ని ఫుల్ ఎనర్జీతో కంప్లీట్ చేయబోతున్నాము. ఓకేనా? చాలా టాపిక్స్ ఉన్నాయి కదా సార్, 500కి పైగా టాపిక్స్ ఉన్నాయి సార్, నేను కాదనట్లేదు. కానీ ఎగ్జామినేషన్లో ఎంత కావాలి, ఏది ఇంపార్టెంట్, ఏది ఆర్ఆర్బికి ఇష్టం, ఆ టాపిక్స్ అన్నీ నేను క్రోడీకరించి మీకు 50 టాపిక్స్ తెచ్చిచ్చాను. ఓకేనా? నెక్స్ట్ దాంతోపాటు మీకు 6 ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి. ఇందులో 2 యాప్టిట్యూడ్కి ఉంటాయి, 2 రీజనింగ్ ఉంటాయి, దాని తర్వాత 2 జిఎస్జికేకి ఉంటాయి. రోజు రాస్తున్నాం కదా సార్ టెస్టులు, దాంతోపాటు ఇవి కూడా రాయాలి. ఓకేనా? ఇప్పుడు మేజర్గా మీరు చదవాల్సింది ఏందయ్యా అంటే, చదవటం తక్కువ, పుస్తకం తక్కువ పట్టుకోవాలి, వీడియోస్ అండ్ ఎంసిక్యూస్ మీదే టైం ఎక్కువ పెట్టాలి. ఓకేనా? సో ఇలా మనకి డైలీ రొటీను. నెక్స్ట్ మనకి దీని వ్యాలిడిటీ 6 నెలల వరకు ఉంటుంది. కాకపోతే ఎగ్జామినేషన్కి సరిపడా వ్యాలిడిటీ తక్కువ ఉంటుంది సార్. ఎగ్జామినేషన్ సరిపోయిన తర్వాత, ఎగ్జామ్ తర్వాత కూడా నేను చదువుకోవాలి, CBT 2 కూడా చదువుకోవాలంటే వ్యాలిడిటీ అనేది 6 నెలలు ఇస్తాను. కాకపోతే మేజర్గా మిమ్మల్ని CBT 1ని గట్టించడానికి ఈ టాపిక్స్ సరిపోతాయి. ఓకేనా? సో ఈ 5 ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి, ప్లస్ టాపిక్ సెక్షన్ వైజ్ టెస్టులు ఉంటాయి. అవన్నీ మీకు యాప్లో అవైలబుల్ చేసి పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిటీకి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాము. సబ్జెక్ట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఏ టాపిక్స్ కవర్ అవుతాయి కావాలి కదా. సో ఇప్పటి వరకు మీరు సెషన్ చూసుంటారు. దీని ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అని యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కావాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి సార్ మేము కోర్సు తీసుకోలేం కదా సార్, కోర్సు ప్రైస్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ప్రైజెస్ నేను పెడతాను. మీ అందరికీ తెలిసిందే, స్కై అకాడమీ మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే నేను మీకు పెడుతూ ఉంటాను. అయితే ఒక లంచ్, మీరు ఒకరోజు డిన్నర్ చేస్తారా లేదంటే లంచ్ చేస్తారా, దానికన్నా తక్కువ ఒక పుస్తకం కన్నా వాల్యూ, ఒక మంచి పుస్తకం తీసుకుంటారా, దానికన్నా తక్కువ కాస్ట్లో మీకు ప్రైజెస్ 299, 399, 499 ఈ రేంజెస్లోనే మన దగ్గర కోర్సులు అన్నీ ఉంటాయి. ఓకేనా? బాగా పెద్ద కోర్సెస్ అంటే దానికి సంబంధించి ట్యూటర్ని వేరే పెట్టాలి. దానికి సంబంధించి కొద్దిగా 1000 to 1500 లోపలే పెడతాను. ఎక్కువ కాస్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉండవు.
ఓకేనా? మీకు మెంటార్‌షిప్ యాక్సెస్ కావాలి అనుకుంటే అప్పుడు కొద్దిగా మెంటార్‌షిప్ కోర్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఆల్రెడీ మీకు వేరే వీడియోస్‌లో కూడా చేస్తాను. ఐ కార్డ్‌లో కూడా ఇస్తాను. మీరు లాంగ్ టర్మ్ చేస్తా ఉంటే మెంటార్‌షిప్ యాక్సెస్ అవన్నీ తీసుకోండి. అయితే ఇది ఈ మ్యాజిక్ బ్యాచ్ మీకు CBT 1 గట్టెక్కించడానికి సరిపోతుంది. ఓకేనా? యెస్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అనుకుంటే టాపిక్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అంటే మీకు పాలిటీకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చే టాపిక్స్ షెడ్యూల్ కాదు. ఏమేమి ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నాను. మేము ఒకవేళ కోర్స్ తీసుకోలేము అనే సిచ్యువేషన్‌లో మీరు ఎలా చదువుకోవాలి అనే ప్రిపరేషన్ కోసం అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? కోర్స్ తీసుకునే వాళ్ళు యాప్‌లో వెళ్లి ఒకసారి కోర్స్ చూసేసుకోవచ్చు. కోర్స్‌కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే 9491370061 నా నెంబర్ మీకు తెలుసు. టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. నా నెంబరు. మీకు ఏమైనా కోర్స్‌కి సంబంధించి కానీ, ప్రిపరేషన్‌కి సంబంధించి కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు మెన్షన్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనం మన పాలిటిక్స్ సంబంధించి ఏమేమి చదువుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్ అనేది ఒకసారి మాట్లాడుకుందాము. పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ ఇవే, దీనికి మించి వెళ్ళకండి. ఓకేనా? ప్రియాంబుల్ అండ్ సోర్సెస్. ఓకేనా? దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, DPSPs, ప్రెసిడెంట్, గవర్నరు, లోక్సభ స్పీకరు, దాని తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు, దాని తర్వాత మనీ బిల్ అండ్ రిమూవల్ ప్రొసీజర్. ఏం సార్ ఎన్ని టాపిక్స్ చెప్పారు? పాలిటీలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో ఒక ఐడియా ఉంది కదా మీకు? కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయా? నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయా? ప్రధానమంత్రి PM ఉన్నాడా? CM ఉన్నాడా? ఇంకా ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే సిటిజన్షిప్ ఉంది. ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి. కానీ నేను అన్ని టాపిక్స్ చెప్పలేదు. సార్ ఎన్ని టాపిక్స్ ఎలా సార్ మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి? టాప్ 50 టాపిక్స్ ఏనండి నేను చెప్పేది. ఈ 50 టాపిక్స్‌లో భాగమే ఇది. ఒకసారి లెక్క పెట్టుకోండి. ఓవరాల్‌గా 50 టాపిక్సే ఉంటాయి. ఓకేనా? ఎక్కడైతే ఇంపార్టెంటో అక్కడ కొద్దిగా చదువుకోవాలి మనం. ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఇప్పుడు ఫిజిక్స్ ఉంది. ఫిజిక్స్‌లో 2 టాపిక్స్ చదువుకుంటే చాలు. క్వెషన్స్ తక్కువ పడుతున్నాయి. లైట్ గురించి చదువుకుంటే చాలు. క్వెషన్స్ దాని నుంచే పడతాయి. ఫిజిక్స్ నుంచి 1, 2 క్వెషన్సే. పాలిటీ నుంచి వెయిటేజ్ పెరుగుతోంది. పాలిటీ నుంచి 2, 3 క్వెషన్సే కదా సార్ అడుగుతుంది. పాలిటీని మీరు ఒక సబ్జెక్ట్‌లా కాదు, దీన్ని కరెంట్ అఫైర్స్‌ని కూడా లింక్ చేయాలి. కరెంట్ అఫైర్స్ 10 క్వెషన్లు, 12 క్వెషన్లు పడుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలిసిందే. కరెంట్ అఫైర్స్ నుంచి క్వెషన్స్ ఎలా పడుతున్నాయి? డైరెక్ట్‌గా కరెంట్ అఫైర్స్ డైరెక్ట్‌గా అడిగేసారు మిమ్మల్ని. ఆ కరెంట్ అఫైర్‌లో మీరు అబ్జర్వ్ చేసే పాలిటీ లింక్డ్ ఉంటాయి అక్కడ కరెంట్ అఫైర్స్. ఓకేనా? రీసెంట్‌గా జరిగిన ఆర్టికల్ 24కి సంబంధించి రీసెంట్‌గా ఏదో కేసు జరిగింది. దానికి సంబంధించి ఆర్టికల్ 24 నీకు తెలియాలి కదా! దాని తర్వాతే కదా CAA అమెండ్మెంట్ బిల్ అన్నావు. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ బిల్ అన్నావు. సిటిజన్‌షిప్ అంటే ఏంటో నీకు తెలియాలి కదా! అప్పుడు కదా CAA న్యూస్‌లో ఉంది. దానికి సంబంధించి నువ్వు చదువుకోగలిగేది. సో, నీకు కొన్ని సబ్జెక్టులు మార్క్స్ తక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇండైరెక్ట్‌గా ఉంటాయి ఆ సబ్జెక్ట్స్. అవి మనకు అర్థం కావు. మనం పాలిటీ సబ్జెక్ట్‌ని 2 మార్కులే కదా! పక్కకు తీసేయి. బయాలజీ చదువుకుందాం. ఎక్కువ 6 మార్కులు వస్తున్నాయి. దాని మీద కాన్సంట్రేషన్ చేస్తారు. ఓకేనా? ఎనీవేస్ పాలిటిక్స్ సంబంధించి ఈ టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ ఎలా చదవాలి అనేది డైలీ షెడ్యూల్ మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఈ రోజు ప్రియాంబుల్ చదవాలి. ఎలా చదవాలి ప్రియాంబుల్‌ని? దాని తర్వాత ప్రియాంబుల్ వీడియో ఉంటుంది. ఫస్ట్ ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు నేను మీది వేస్ట్ చేస్తాను. పొద్దున్నే ఓ 5 నిమిషాలు నేను మీది తినేస్తాను. ఎందుకు తినేస్తానంటే ఆ రోజు టాపిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నా దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. అది వినాలి. లేదంటే నా దగ్గర నుంచి కాల్ వస్తుంది. గ్రూప్ కాల్ ఉంటుంది. అలా మీరు ఏం చదవాలి, ఏం ప్రిపేర్ అవ్వాలనేది నేను మీకు చెప్తాను. అలానే ప్రిపేర్ అవ్వాలి ప్రతిరోజు. ఓకే. నెక్స్ట్ 20 డేస్‌లో నీకు CBT 1కి సరిపడా నిన్ను తయారు చేపిచ్చే బాధ్యత నాది. కానీ నువ్వు యాస్ పర్ షెడ్యూల్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ నేను ఏ టాపిక్స్ నీకు చెప్పబోతున్నానో ఆ టాపిక్స్ చాలా టాపిక్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు స్టూడెంట్స్‌కి చెబుతూ ఉంటాను. ఈ టాపిక్ కరెంట్ అఫైర్స్‌లో ఉందా లేదా అనేది నేను అనలైజ్ చేసి ఆల్రెడీ పాత కరెంట్ అఫైర్స్ అండ్ ఎగ్జామినర్‌కి ఇంపార్టెంట్ కాదా అనేది నాకు తెలుసు. ప్రియాంబుల్ ఇంపార్టెంట్ కాదా అనేది. సార్ ప్రియాంబుల్ నుంచి లాస్ట్ టైం క్వెషన్ పడలేదు. ఈసారి నేను వదిలేస్తాను. ఇది కాదు. నేను చెప్తున్నా కదా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? లాస్ట్ టైం పడలేదు అంటే ఈసారి పడదని కాదు. లాస్ట్ టైం పడింది అంటే మళ్ళీ ఈసారి వస్తదని కాదు. ఓకేనా? సో, ఎనీవేస్ ఒక స్ట్రాటజీతో, ఒక ప్లాన్‌తో నేను మీకు షెడ్యూల్ డిజైన్ చేసి నేను మీతో గైడెన్స్ ఉంటాను. ప్రశాంతంగా యాప్‌లో డిస్క్రిప్షన్‌లో కోర్స్ ఉంది. అండ్ పాలిటీ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అలానే ప్రతి సబ్జెక్ట్ గురించి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఒక్కొక్క సబ్జెక్టు సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసాను సార్ మా అన్ని సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి సబ్జెక్ట్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళానంటే మినిమమ్ 40 మినిట్స్ పడతది ఈ వీడియో. టైం వేస్ట్ అయిపోతుంది నీది. ఓకేనా? సో, అందుకని మీకు కావాలి అనుకుంటే చెప్పండి. ఒక్కో సబ్జెక్ట్ గురించి ఏమేం చదవాలి, ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండాలి అనేది నేను మీకు ఇస్తాను. అండ్ ఈ PDF ఇలానే టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? హిస్టరీలో ఏం చదవాలి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, గుప్తా, జైనిజం, బుద్ధిజం. అదేంటి సార్ ఇన్ని టాపిక్స్ చెప్పారు. ఈ యాన్ షీట్‌లో ఇంకా ఎన్ని టాపిక్స్ ఉన్నాయో తెలుసా? గుప్తా ఎంపైర్ చెప్పాను. దాని తర్వాత మౌర్యన్ ఎంపైర్, దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకో హర్షవర్ధన్ ఉన్నారు. దాని తర్వాత విజయనగరం డైనాసిటీ మిడివల్‌లో వచ్చేసింది. దాని తర్వాత దానికి ముందు చూసుకున్నాం అనుకుంటే మీకు మిడివల్‌లో వచ్చేసి చోళులు ఉన్నారు. సో, ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయండి ఇంకా. నేను చెప్పాను వేదిక్ కల్చర్ గురించి చెప్పలేదు. ఆర్యన్స్ గురించి మాట్లాడలేదు. ఇవన్నీ చెప్పలేదు. ఎగ్జామినర్‌కి ఏవి ఇంపార్టెంటో అవే నేను మీకు చెప్పాను. చెప్పుకుంటూ వెళ్ళాలి లిస్ట్ వేయాలి అనుకుంటే టాప్ 100 టాపిక్స్ అని పెట్టేవాడిని షెడ్డింగ్.
అన్ని టాపిక్స్ కవర్ చేసేవాడిని, నా దగ్గర నుంచి నేను ఏ టాపిక్ చెప్పానో అవే ఎగ్జామ్కి వచ్చేసినాయి అని చెప్పి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్స్ తీసుకొని వచ్చేసి నేను వీడియో చేసి పెట్టేయచ్చు. వీడియో చేయడం, ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత అందులో నుంచి నా దగ్గర నుంచి వచ్చినాయని చెప్పడం చాలా ఈజీ. కానీ అన్ని టాపిక్స్ చెప్తే ఈ టైంలో నువ్వు ప్రిపేర్ అవ్వాలి కదా. నా టార్గెట్ ఎందులో నుంచి వచ్చినాయి, ఎందులో నుంచి రాలేదని ప్రూవ్ చేయడం కాదు, నీకు అవసరమైనవి ఇవ్వటము. ఇప్పుడు ఎగ్జామినేషన్కి నీకేం కావాలి అనేది ఇవ్వటము. నా ఎక్స్పీరియన్స్ నీకు ఈ టాపిక్ చదవమని చెప్పి చెప్తా ఉంది. నువ్వు కావాలనుకుంటే వేరే టాపిక్స్ యాడ్ చేసుకుంటా అంటే నీకు టైం ఉందంటే యాడ్ చేసుకో, ప్రాబ్లం లేదు. సో నేను ప్రతి టాపిక్ సంబంధించి ఏ జియోగ్రఫీలో ఏం చదవాలి, ఎన్విరాన్మెంట్లో ఏం చదవాలి, దానికి సంబంధించి ఎకానమీలో, జియోగ్రఫీలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అండ్ ఎన్విరాన్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ నుంచి క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి సార్? ఆర్ఆర్బీ కదా మేము ప్రిపేర్ అయ్యేది. నీకు పొల్యూషన్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఫుల్గా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పొల్యూషన్ గురించి నీకు తెలియాలంటే పొల్యూషన్కి సంబంధించి ఏ రకాలు చూడాలి, నీకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమో చూడాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ ఏందో చూడాలి. అప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉందంట, ఏక్యూఐ ఇండెక్స్ ఎక్కువ చెబుతా ఉండి, అప్పుడు నీకు ఏక్యూఐ ఇండెక్స్ అంటే ఏంటి, దాని తర్వాత పొల్యూషన్ కంట్రోల్ ఎలా ఉంటుంది, దాని తర్వాత సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ నీకు తెలుస్తాయి. ముందు ఎన్విరాన్మెంట్ గురించి నువ్వు కొద్దిగా బేసిక్ తెలుసుకోవాలి, పొల్యూషన్ గురించి తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వగలవు. ఓకేనా? ఎనీవేస్, నీకు ఆల్రెడీ నేను మీకు క్లియర్గా చెప్పాను కదా, ఎకానమీలో, బ్యాంకింగ్లో, దాని తర్వాత జనరల్ బయాలజీలో, దాని తర్వాత మీకు స్టాటిక్ అండ్ కరెంట్లో, స్టాటిక్ సంబంధించి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ రోలు. దీనికి సంబంధించి సపరేట్ వీడియో చేయమంటే మీకు ఏ వీడియో కావాలో చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో చెప్పండి, ఆ వీడియో చేసిస్తాను. అండ్ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేస్తాను. మీకు రీజనింగ్లో, ఆప్టిట్యూడ్లో కూడా రీజనింగ్ కూడా క్లియర్గా చదువుకోవాలి. మిమ్మల్ని రీజనింగ్ ఈ ఎగ్జామ్ పరీక్షించినంత ఏ ఎగ్జాము పరీక్షించదు రీజనింగ్. ఎందుకంటే నువ్వు అలర్ట్గా ఉండే జాబ్ రోల్ నువ్వు చేయబోతుంది. ఓకేనా? నువ్వు చేయబోయే గూడ్స్ ట్రైన్ మేనేజర్, నువ్వు చేయబోయే స్టేషన్ మాస్టర్ అలర్ట్గా ఉండాలి. నువ్వు ఎంత స్పీడ్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నావు, నీ మైండ్ ఎంత షార్ప్గా పనిచేయగలుగుతుంది. ఓకేనా? ఆప్టిట్యూడ్లో కూడా నువ్వు ఒక ఎగ్జామినర్ మైండ్లో వెళ్ళి అతను ఏం అడగవచ్చు అనే రకంగా నువ్వు పీవైక్యూని అనాలిసిస్ చేయి, నీకు కూడా అర్థమైపోతాయి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో. ఓకేనా? ఎనీవేస్, దీనికి సంబంధించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఇదంతా మీకు సంబంధించి యాప్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైలీ డిసిప్లిన్గా చదవండి, టెన్షన్ ఏం లేదు. మీకు టాపిక్స్ అన్నీ అవైలబుల్ చేసి పెడతాను. మీకు వీడియోస్ కావాలంటే వీడియో చెప్పండి, యూట్యూబ్లో కావాలంటే యూట్యూబ్లో చేస్తాను, లేదంటే మీకు కోర్సులు కావాలంటే కోర్సులో చేస్తాను. మీకు ఎలా కావాలంటే అలా. కాకపోతే నాకు మెన్షన్ చేస్తూ ఉండండి, మీకు ఇది కావాలి ఇది కావాలని. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అండ్ హైప్ చేస్తూ కొద్దిగా కామెంట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ నేను మీకు చూస్తాను. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, సార్ ఈ వీడియో మేము కొద్దిగా లేట్గా చూస్తున్నాము, వారం అయిపోయింది, ఎగ్జామ్కి ఇంకా వారమే ఉంది, లేదంటే 10 రోజులే ఉంది, కొద్దిగా లేట్గా చూస్తున్నా ఈ వీడియో అనే వాళ్ళ కోసం చెబుతున్నాను. ఒకవేళ మీరు కొద్దిగా లేట్గా చూస్తూ ఉన్నారంటే ఈ టాప్ 50 టాపిక్స్ షెడ్యూల్ చేసుకొని కోర్సులో వీడియోస్ రెడీగా ఉంటాయి. ఇప్పుడు 1 సంవత్సరం క్రితం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినోడు రోజు 1-2 గంటలు ఇస్తే చాలు. 6 నెలల క్రితం స్టార్ట్ చేసినోడు రోజుకి 2-3 గంటలు ఇవ్వాలి. నెల ముందు స్టార్ట్ చేసినోడు రోజుకి 6 గంటలు ఇవ్వాలి. నువ్వు 10 రోజుల ముందు స్టార్ట్ చేసావు అనుకో, రోజుకి 10 గంటలు ఇవ్వు. ఈ 50 టాపిక్స్ చకచకా కవర్ చేయడానికి ట్రై చేయి. వీడియోస్ కంటిన్యూస్గా వాచ్ చేయి. 2x స్పీడ్లో, 1.5x స్పీడ్లో టెస్ట్లో అన్ని అటెంప్ట్ చేయి. దాని తర్వాత మళ్ళీ రివిజన్ నోట్స్ 1 పేజ్ పీడిఎఫ్లు ఇస్తాను కదా, దాంట్లో నుంచి రివిజన్ చేయి. ఓవరాల్ సెషన్స్ అన్నీ ఆన్సర్ చేయి. ఆ రకంగా చేయడానికి ట్రై చేయి. ఒక వారం 10 రోజులు ఉంది అన్నప్పుడు కూడా నువ్వు ప్రశాంతంగా క్రాక్ చేసుకోవచ్చు ఎగ్జామ్ని. ఓకేనా? కాకపోతే ఒకటైతే క్లియర్గా చెప్తాను, నువ్వు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసావంటే ఏది పనికిరాదు. ఓకేనా? టు బి ఫ్యాక్ట్ ఇప్పుడే చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడే ప్రిపరేషన్, అసలు మాకు ఇప్పటి వరకు నేను ఆర్ఆర్బీ పుస్తకమే ఓపెన్ చేయలేదు, నాకు ఏం రాదు, మీ బ్యాచ్ తీసుకుంటే క్వాలిఫై అవుతానంటే అవ్వవు. 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఏమవ్వాలి? నువ్వు 10 రోజుల ముందు పుస్తకం తీసుకుంటే నేను మ్యాజిక్ స్టిక్ ఏమి ఇవ్వట్లేదు. ఓకేనా? మీకు మ్యాజిక్ ఎలా, ఈ మ్యాజిక్ బ్యాచ్ మీరు వారంలో క్రాక్ చేసుకోవడానికి, నెలలో క్రాక్ చేసుకోవడానికి కాదు ఈ బ్యాచ్. ఓకేనా? మ్యాజిక్ టాపిక్స్ ఉంటాయి, ఎందులో నుంచి ఏ వస్తాయి అనేది. సరే సార్, మరి ఎలా, మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అంటే నువ్వు లాంగ్ టర్మ్ కోసం తయారవ్వాలి. సార్ మేము 6 నెలల క్రితం, 3 నెలల క్రితం స్టార్ట్ చేసామంటే నీకు కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే పాలిటీలో ఏ టాపిక్స్ ఉన్నాయి, రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, కొద్దిగా మీకు ఒక ఆ పదాలన్నా పేర్లన్నా తెలుసుంటే అప్పుడు నువ్వు ఇలాంటి వీడియోస్, ఇలాంటి చిన్న చిన్న కోర్సులు ఏమన్నా తీసుకోగలిగితే, ప్రిపేర్ అవ్వగలిగితే అప్పుడు నువ్వు క్రాక్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఓకే? ఏం టచ్ లేదు, ఇప్పుడే మొన్న అటెంప్ట్ చేశాను, ఇప్పుడే డేట్ వచ్చిందంటే నోటిఫికేషన్ వచ్చి చూశాను. లాస్ట్ నెల నేను చదవలేదు, 2 నెలలు ఏం చదవలేదు, ఏం లేదు, నా దగ్గర పుస్తకాలే లేవు అంటే ఎస్, నువ్వు క్రాక్ చేయలేవు. ప్రశాంతంగా ఈ నెల కూడా టైం పాస్ చేసాయి, లాంగ్ టర్మ్ కోసం రెడీ అవ్వు. మెంటర్షిప్ డీటెయిల్స్ నేను కింద ఇస్తాను, లాంగ్ టర్మ్ మెంటర్షిప్ తీసుకో. కానీ ఇప్పుడు 1 నెల 2 నెలల నుంచి చదువుతున్నాను సార్, నాకు కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చింది, పాలిటీలో ఏమేమి ఉన్నాయి నాకు తెలుసు, రీజనింగ్లో ఏమేమి ఉన్నాయి తెలుసు,
హిస్టరీలో గాంధీ గారు తెలుసు, గాంధీ గారు స్టార్టింగ్ చేసిన యుద్ధాలు, గాంధీ గారు చేసిన ఏవైతే ఎల్లి గాంధీ మూమెంట్స్ ఉన్నాయి కదా, చంపారన్ కానీ, అహ్మదాబాద్ కానీ, కెడా మిల్ సత్యాగ్రహ కానీ, ఇవన్నీ కొద్దిగా నాకు తెలుసు, ఈ పేర్లు విన్నాను సార్, ఓకే పర్లేదు అన్నోళ్ళు అప్పుడు ప్రశాంతంగా బ్యాచ్ తీసుకోండి, మీరు హ్యాపీగా క్రాక్ చేయవచ్చు. ఓకేనా? సో దీనికి సంబంధించి ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది, 500 టాపిక్ అవసరం లేదు, మీకు 50 పవర్ఫుల్ టాపిక్స్, మైండ్ మ్యాప్స్ అండ్ టెస్ట్లు కూడా క్లియర్గా ఉన్నాయి. ఒకసారి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి సంబంధించి మీకు ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా, మార్చి 16వ తారీఖు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత 17వ తారీఖు నుంచి నువ్వు CBT 2కి ప్రిపేర్ అవుతావా, లేదంటే నెక్స్ట్ ఇయర్ CBT 1కి ప్రిపేర్ అవుతావా? ఓకేనా? మంచి కోర్సు, మంచి గురువు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మంచి గురువుని, దాని తర్వాత మంచి పుస్తకాన్ని ఎంచుకుంటే నీ ప్రిపరేషన్ సగం అయిపోయినట్టే. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి ఏంటి అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, సజెషన్స్ ఉన్నాయన్నా, ఎస్ యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెలక్షన్స్ అండ్ ప్రిపరేషన్. హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ అదే టైం ఉంది, మీ ఒక్కళ్ళకి 24 రోజులు ఇవ్వలేదు RRB వాళ్ళు, అందరికీ ఇచ్చారు. అండ్ మనకి డేట్స్ కూడా ఉంటాయి, దానికి సంబంధించి మనకి షిఫ్ట్లు వారీగా ఉంటాయి. నీ ఫస్ట్ డేనే నీ ఎగ్జామ్ ఏం పడిపోదు, ఇంకా టైం ఉంటుంది, టెన్షన్ ఏం లేదు. కాకపోతే ఈ ఏదైతే షెడ్యూల్స్ ఏవైతే నువ్వు ప్రిపేర్ చేస్తావో, లేదంటే ఒక మెంటర్ షెడ్యూల్ ప్రిపేర్ అవుతావో, దానికి పక్కాగా ప్రిపేర్ అవ్వడానికి ముందు టైం తీసుకో. ఫాలో అవ్వాలా వద్దా, స్కై అకాడమీని ఫాలో అవ్వాలా వద్దా, లేదంటే ఫలానా XYZ అకాడమీని ఫాలో అవ్వాలా వద్దా, ఆయన షెడ్యూల్ ఫాలో అవ్వాలా వద్దా, లేదంటే నేను ఓన్ షెడ్యూల్ ప్రిపేర్ అవ్వాలా వద్దా. నువ్వు కావాలంటే ఈ స్ట్రాటజీకి ఒక రోజు కేటాయించు, కానీ మిగతా 29 రోజులు ఆ షెడ్యూల్ ప్రకారమే వెళ్ళాలి, డైవర్ట్ అవ్వకూడదు. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.